మష్రూమ్ బిర్యానీ కోసం ఇలా టమాటాలు తీసుకొని ఇలా కడుక్కోవాలి. తర్వాత ఇదిగోండి మష్రూమ్స్, వీటిని బాగా హాయ్ నేస్తాలు, అందరికీ స్వాగతం నా ఛానల్లోకి. ఇప్పుడు నేను ఇక్కడ ఈరోజు మధ్యలో దొరికింది కదా పుదీనాతోటి బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీ కాదు, బగారా అన్నం. మేమైతే బిర్యానీ అంటాము, మాకు అదే బిర్యానీ, అదే బగారా అన్నం. దానిలోకి మష్రూమ్ ప్రిపరేషన్, ఈ చేలో దొరికిన మష్రూమ్స్, ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను, చిన్న చిన్నగా పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కూర చేద్దాం. మష్రూమ్స్ కర్రీ చేసేది అమ్మ, చెప్పేది పూజ. టమాటా ప్యూరీ. ఇలా టమాటాలు ఎక్కువ వేస్తే మాకు ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఇష్టం ఉంటే ఇలానే చేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం. మా లైటర్ తొందరగా ఆన్ అవుదండి. ఆయిల్ ఒక స్పూను, ఈ స్పూన్ ఉంది కదా, ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్లు అనమాట. ఇందులో అయ్యేంటి, లవంగ మొగ్గ, ఇది స్టార్ పువ్వు అండి. స్టార్ పువ్వు ఇరిగిపోయింది అనమాట. దీన్ని ఏమంటారు నాకు తెలియదు ఫ్రెండ్స్. అనాస పువ్వు. అనాస పువ్వు. అనాస పువ్వు అన్న స్టార్ పువ్వు అన్న ఒకటే ఫ్రెండ్స్. ఏదన్నా ఏం లేదండి, కొంచెం లైటింగ్ డల్లుగా ఉందండి. దిల్ అంటున్నాను, దిల్లు కాదు డల్లు. అబ్బా నూనె పడిందండి. వీడియో కష్టాలు ఏం చెప్పుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఒక మష్రూమ్ పడిందండి, ఏరుకున్నా. ఉల్లిగడ్డలు, తర్వాత ఉల్లిగడ్డలండి. ఈ ప్రయోగం ఎందుకంటే స్పూన్ తీసుకునే లోపల ఆలస్యం అవుతుందని ప్రయోగం అన్నమాట. ఈ బాగా కొంచెం బ్రౌన్ కలర్లో, బ్రౌన్ అంటే మరీ బ్రౌన్ కాదు, కొంచెం కలర్ మారితే దెన్ మూవ్ నెక్స్ట్ స్టెప్. ఇది లైటింగ్ అడ్జస్ట్ లేదండి, అందుకే చెక్క గంట పెట్టి పెట్టుకున్నా. ఈ స్టీల్ది కుక్కర్ గిన్నె అండి, అందుకని చెప్పి చెక్క గంట పెట్టి పెట్టుకున్నా. ఇవన్నీ ఎత్తకొచ్చుకోవాలండి, ఎక్కడెక్కడో పెడతాము. నెక్స్ట్ వేసేయి కొద్దిగా మగ్గాలండి. అందులోకి ఇప్పుడు మష్రూమ్. మా బాబు అయితే నాన్ వెజ్ అయితే అసలు తినడండి, అందుకని చెప్పేసి వాడి కోసం వెజ్ అనమాట. వాడు హాస్టల్ తినడు. అప్పుడు మేము కూడా తినము, మేము కూడా చాలా మోస్ట్లీ తక్కువ, మంత్లీ ఒకసారి అట్లా అండి నాన్ వెజ్. ఇప్పుడు అబ్బాయి కోసం అని చెప్పి మష్రూమ్స్ నిన్న మాకు ఊరు ఉంది కదా, ఊర్లో కమ్మొస్తే మా వారు తీసుకున్నారనమాట, వాళ్ళ అబ్బాయికి ఇష్టం అని చెప్పి. నాటు స్టైల్ మష్రూమ్స్, అందుకే బ్లాక్ అయినాయి. ఇది అందుకే అవి టమాటాలు. ఫస్ట్ ఒక టిప్ చెప్పేది ఫ్రెండ్స్, ఇప్పుడు మా అమ్మ టమాటాలు ఇట్లా ముందు వేగానే కదిలించకుండా కొంచెంసేపు అట్లా ఉంచుకొని తర్వాత తిప్పుకున్నామంటే మనకి బాగా మగ్గిపోతాయండి. వెంటనే కదిలించామంటే మళ్ళీ అవి మగ్గవు. దాని మీద ఇదే మూత పెట్టేస్తున్నాను, అంటే కొంచెం బరువుగా ఉంటే తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఆవిరి అనేది బయట. ఫైనల్ లుక్ ఈస్ దిస్. ఫైనల్గా ఇలా ఉంది. ఇక్కడైతే బిర్యానీ చూద్దాం. ఈ లోపల బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారు ఎంత బాగా వచ్చిందో స్మెల్ అయితే. పుదీనాతో స్మెల్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూద్దాం, ఆగండి. ఎక్స్ప్రెషన్ ఇప్పుడే మీ క్యాప్చర్ చేయలేకపోయి, ఇందాకైతే క్యాప్చర్ వచ్చేది. ఇదిగోండి మా సొంత పుదీనాతో ఫ్రెండ్స్, ఎంత పొడి పొడిలాడుతూ ఉందో చూడండి ఫ్రెండ్స్. మా కష్టాలు ఈ ఫోన్లో ఫ్లాష్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాం, ఏం చేద్దాం, తప్పదు కదా. లైటింగ్ బాగుంది, పొడి పొడిలాడతా. వేడి నీళ్ళు పెడతాను స్నానం చెప్పి అని. మళ్ళీ ఈ 2 ఖాళీ లేదు, మళ్ళీ బాబుకు వేడి నీళ్ళు కావాలంటండి స్నానం. ఇదైతే ఉడికింది ఇప్పుడు. ఇదైతే ఆల్మోస్ట్ చూడండి వెనక ఎలా pampering, most pampering person in my family is ఇలాంటి తడి కాకుండా
సంథింగ్ అయిపోయినట్టే దీని పని. ఇప్పుడు బిర్యానీని పక్కన పెడదాం. బిర్యానీ మూత పెడదాం, స్టవ్ ఆపేద్దాం. ఇక తర్వాత ఇది ఇటు షిఫ్ట్ చేద్దాం, ఎందుకంటే దీని మీద అస్సలు వెళ్తూరు అనేది కనిపించట్లేదు మాకు. ఒక నిమిషం చేసేసి ఈ బురువైన గిన్నె పెడదాం. ఇప్పుడు కొంచెం లైటింగ్ బాగా వచ్చింది చూసారా, ఇలా వెంటనే కనిపించామంటే ఆ టమాటాలు బాగా మగ్గవండి. అందుకని కొంచెం ఒక 10 సెకండ్స్ మూత పెట్టేసి చూసారా ఎంత బాగా మగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఒక్క మంటకే మగ్గిపోతాయి అన్నమాట. తర్వాత టమాటో ప్యూరీ ఇట్లా అయితే కూర. మష్రూమ్స్ ఫస్ట్ వేసుకోవటం వల్ల ఏమైందంటే అవి లబ్బర్ లాగా అయిపోతాయి, తినడానికి ఇష్టపడం మేమైతే. అందుకని లాస్ట్లో మష్రూమ్స్ ఇంకొక 20 నిమిషాల్లో అయిపోయిద్ది కూర చేయటం అన్నాగా. మీరు కానీ మష్రూమ్స్ వేసుకుంటే టేస్ట్ అయితే ఎక్సలెంట్. తర్వాత దీనిలో కొంచెం వాటర్ వేసి దులిపిద్దాం. ఇది మగ్గిన తర్వాత దీనిలోకి ఇప్పుడు పసుపు, తర్వాత ఉప్పు, అందాజుగా వేస్తున్నాను. కొంచెం మామూలుగా రోజు చేస్తాం కదండి, అందుకని మాకు కొద్దిగా అర్థమవుతుంది కదా. సరిపోకపోతే మీకు సరిపోయినంత వేసుకోండి మీరు. ఓకే, దీనిలోకి మసాలా కారం, వెల్లుల్లి జీలకర్ర వేసి పట్టుకున్న కారం అనమాట. అది కొంచెం యాడ్ చేశానండి. తర్వాత మా సొంత కారం, మా చేలో మిరపకాయలతో పండించుకున్న సొంత కారం అనమాట. సొంత మిరపకాయలతోటి పట్టించుకున్న. నేను గ్యాస్కి ఎంత దగ్గరగా ఉన్నానంటే అంత దగ్గరగా ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో తీయడానికి. వీడియో కష్టాలు చెప్పుకునే కాదులేండి, వీడియో కష్టాలు ఎక్కడెక్కడ ఎప్పుడు సెట్ చేసేసుకుంటే కొంచెం పని తేలిగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈరోజైతే పొలం వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేప్పటికి మధ్యాహ్నం 2:30 అవుతుందా? టైం 2:30 కాదు 1:30 అలా అవుతుంది. ఇప్పుడు చేస్తున్నానండి. ఇంకా ఈరోజు బాబుకైతే నిన్న నైట్ టైం చేను నుంచి రాగానే చెక్కలు అవి చేశాను. ఈరోజు అయితే పల్లీల చెక్క చేద్దామని చెప్పి, అంటే ఈరోజు వెళ్తాను అన్నాడు, అందుకని చెప్పి ఇంటి దగ్గర ఉన్నానమాట. పొలంలో ఇంకా కొంచెం తక్కువ ఉందా? కలుపు ఉంది ఈరోజు, కానీ మళ్ళీ అబ్బాయి వెళ్తాడని చెప్పి ఉన్నానండి. మా వారైతే చేనుకి వెళ్ళారు. ఆ చేలో బోర్డుల దగ్గర నుంచి పైప్ లైన్ వేస్తున్నారనమాట, అందుకని చెప్పి చేనుకి వెళ్ళారు. ఇప్పుడు భోజనానికి వస్తారనమాట. లేదంటే ఇంకిద్దరం క్యారేజీకి పెట్టుకొని ఇద్దరం వెళ్తాం చేనుకి. ఆయన పని ఆయన చూసుకుంటాడు, నా పని నేను చూసుకుంటాను. చూసారా ప్యూరీ వేయటం వల్ల కర్రీ ఎంత బాగుందో, చిక్కగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అంటే కొంతమందికి టమాటా ఫ్లేవర్ ఇష్టం ఉండదు కదా, వాళ్ళు దీన్ని స్కిప్ చేసి ఆల్టర్నేట్గా ఇంకేదన్నా చూడండి. మేమైతే టమాటా లేకుండా కూర తినలేము కూడా. మాకైతే టమాటా ఆల్ టైమ్ ఫేవరెట్. ఏ కూర అయినా కొంచెం టమాటా వేస్తే చాలు. మా నాన్న కూర భలే ఉందే, కూర భలే చేసావే అంటాడు మా అమ్మని. ఇప్పుడు మా చేలో పండిన సొంత పుదీనా, ఇదిగోండి సొంత పుదీనా కడిగి వేస్తున్నాను శుభ్రంగా. సొంత పుదీనా మా చేలో హార్వెస్ట్ చేసింది ఇది. ఈసారి ఇవన్నీ హార్వెస్ట్ చేయడానికి వీడియోలో ఇది చూస్తేనే ఆ స్మెల్కి ఎప్పుడెప్పుడు చేసుకుందాం అనుకుని ఈ రోజు లాగిట్ చేస్తున్నాం అనమాట. బిర్యానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. అలాగే మీ సలహాలు సూచనలు అవి కొంచెం నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. అప్పుడు కొంచెం ఎలా చేయాలి ఏందనేది అర్థమవుతుంది నాకు కూడా. చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్, పొలం పని వీడియోల పని చాలా కష్టపడుతున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఈ టమాటా కర్రీలోకైనా పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్, స్మెల్ తీసుకునేది ఉంటే ఎంత బాగుండేది అనమాట, అంత టేస్ట్గా. అసలుకి నాకైతే ఈ స్మెల్ చూస్తేనే సగం కడుపు నిండిపోయింది. అది మటుకి 100% ట్రూత్. ఫోన్లో ఫ్లాష్ ఆన్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎక్సెసివ్ టెంపరేచర్ అంటుంది. ఏం చేద్దాం, గరం మసాలా
కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా. హోమ్ మేడ్ గరం మసాలా. నాకు తెలిసి మీరు కూడా అందరూ ఇలానే హోమ్ మేడ్ చేసుకుంటారా ప్రతిదీ. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఒక స్పూన్. ఇది సాల్ట్ కాదండి, కొబ్బరి తురుము పట్టి పెట్టుకుంటాను ఎప్పుడు. కొబ్బరి పొడుము, ఎండు కొబ్బరి ఇట్లా పొడిని చేసి పెట్టుకుంటే మనకి కూరల్లో అవి వేసుకోవడానికి ఫాస్ట్గా పని అయిపోతుంది అనమాట. నిదానంగా అప్పటికప్పుడు పట్టుకొని చేసి పెట్టాలంటే అప్పుడు కూర మేము చేసినట్టే, తిన్నట్టే, పొలం వెళ్ళినట్టే. కొన్ని ఇలా ఇన్స్టెంట్గా ఇప్పుడు జాబ్కి వెళ్ళే వాళ్ళైనా కానీ ఇలా చేసి పెట్టుకున్నారనుకో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వంట. ఇప్పుడు ఇది 90 ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ వేస్తున్నాను. వేసేయటం కాదు, పోసేయి. మొత్తం పోసేసానండి. ఇప్పుడు అలా మూత పెట్టి ఇప్పుడు ఇదే బరువైన ప్లేట్ పెడతాం. ఈ ప్లేట్ బాగా వెయిట్ ఎక్కువ ఉంటుందండి, అందుకని చెప్పి అదే పెడుతున్నాను. దెన్ ద ఫైనల్ లుక్ ఈజ్ దిస్. ఇదేమి రెడీ అయిన వీడియో కాదు, కానీ నాకు ఎందుకు అలా వస్తుంది. అది వంట చేసుకుంటా మళ్ళీ ఇది పని చేస్తున్నానండి. పల్లీలు చెక్క చేయడానికని ఇది రెసిపీ అనేది వీడియో మీకు పోస్ట్ చేస్తాను ఛానల్లో. తప్పకుండా చూడండి. ఇదైతే సోమవారం రోజు షూట్ చేసిన బ్లాగ్ అనమాట. ఇది మంగళవారం రోజు కానీ బుధవారం కానీ రెసిపీ మీకు పోస్ట్ చేస్తాను చూడండి. ఇవి పల్లీలతోటి బాబుకి పల్లీ చెక్క చేస్తున్నాను. ఇవన్నీ వేపి పక్కన పెట్టుకున్నాను. వంట పనితో పాటు ఈ పని కూడా పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా నువ్వులు కూడా వేపింది. ఇవి కూడా నువ్వులు కూడా కొంచెం దోరగా వేపుకొని పెట్టుకున్నాను అనమాట. ఇవి కూడా మా చేలో పండి నువ్వులు ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా. తెల్ల నువ్వులు అప్పుడప్పుడు వేస్తూ ఉంటానండి ఈ చేలో. అక్కడక్కడ ఖాళీ ఉన్న దగ్గర అంతా వేసి శుభ్రంగా హార్వెస్ట్ అంటే 3 నెలల కల పంట వస్తుంది. అది అప్పుడు మళ్ళీ సంవత్సరానికి సరిపడా, ఇంట్లోకి సరిపడా నాకు నువ్వులు కూడా దొరుకుతాయి చేలోనే. ఇప్పుడు రండి కూర చూద్దాం. ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇంకా మళ్ళీ కూర దగ్గరికి వద్దామండి. చూసారా కూర దగ్గర పడుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం కొంచెంగా. ఇలా అమ్మమ్మలు చేస్తారండి. ఈ ప్లేట్లో కూరగాయలు కట్ చేస్తారు కదా, టమాటా రసం అదంతా మా అమ్మ అంతే చేసిద్ది, మా అమ్మమ్మ అంతే చేసిద్ది. ఆఖరికి మా అత్తయ్య గారు కూడా అట్లానే చేస్తారు. ఆ రసం కూడా వేస్ట్ కానీరు పెద్దవాళ్ళు, చాలా పొదుపుగా వాడుకుంటారు. సంసారం పొదుపు. నీళ్లు ఎంత పొదుపుగా వాడుకుంటే సంసారం అంత పొదుపుగా ఉంటుందంటండి. మా నాయనమ్మ చెప్తా ఉంటుంది ఎప్పుడు నాకు. ఇప్పుడు ఫైనల్గా ఉప్పు అనేది చెక్ చేసుకున్నాం. టేస్టింగ్ టైం. సరిపోయింది కానీ కొంచెం ఉప్పు పట్టిద్దండి, చూసి మళ్ళీ వేసుకుందాం. ఉప్పు అంటదండి చూడు, నన్ను వేసి చూడు అని అది ఒక సామెత లాగా చెప్పిద్దంట. ఉప్పు లేనిది టేస్ట్ అర్థం కాదనమాట. నుప్పు లేక నలపాకంబు చేయుండు, రుచి పుట్టదట నేర్చునటయ్య భాస్కరా. విశ్వదాభిరామ వినురవేమ. ఏదో అప్పుడెప్పుడు తెలుగు పద్యాలు చిన్నప్పుడు చదువుకుంది కండి. సెకండ్ క్లాస్ లోనే ఉంది. అయితే బాబుకి వేడి నీళ్ళు పెట్టుకుంటున్నాడు. కానలా పెట్టుకుంటున్నారండి మధ్యలో అప్పుడప్పుడు. మీ ఇంట్లో కూడా ఇంతేనా ఫ్రెండ్స్? పిల్లలు ఒకటే కొట్టుకోవటం, తన్నుకోవటం. మా ఇంట్లో అయితే ఎవరింట్లోనే అంతే ఉంటారమ్మా. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఇంతే ఫ్రెండ్స్, ఒకటే కొట్టుకుంటా ఉంటారు. ఒక్కొక్కసారి అయితే అమ్మాయిలు ఇద్దరైతే మరీ దారుణంగా కొట్టుకుంటారండి. నాకే చెప్పు. అల్లము ఎల్లిపాయలండి. ఎల్లిపాయలు పేస్ట్ పట్టడానికి, అదే పేస్ట్ దంచుకోవడానికి అని చెప్పి తీస్తున్నాను గర్భాలు. ఇదిగోండి 1 ఇంచ్ అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు కుందాం. ఎప్పటికప్పుడు దంచుకొని చేసుకుంటేనే టేస్ట్ ఎక్సలెంట్గా ఉండేది. కింద పెట్టమ్మో మళ్ళీ అది చిన్న రోల్లో దంచుకుందాం. ఈ రోల్ బాగా
ఉపయోగపడుతుందండి. ఇలా అల్లం పేస్ట్ ఇన్స్టెంట్గా చేసుకోవడానికి టీ పెట్టి ఈ రోజు వచ్చిన కాడ నుంచి మేము దాన్ని ఏమంటారు, దాన్ని పెద్దదాన్ని అల్లం పేస్ట్ చట్నీలో రుబ్బడానికి దానికి మాత్రమే ఉపయోగపెడుతున్నాను. ఇదైతే చిన్న చిన్నగా ధనియాల పొడి కొంచెం కొంచెంగా చేసుకోవడానికి ఇది ఉపయోగపెట్టుకుంటున్నాను అనమాట. ఈ చిన్న రోలు రాకెట్ బాగుంది కదా ఫ్రెండ్స్. రోలు దంచడం అయిపోయింది. ఇలా ఎప్పటికప్పుడు దంచుకొని చేసుకుంటేనే కూరలు మంచి టేస్ట్ వస్తాయి ఫ్రెండ్స్. కూరలో యాడ్ చేద్దాం. ఇంకా కొంచెం సేపు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోయింది మనకి. స్మెల్ అయితే మామూలుగా రావట్లా. సొంత పుదీనా, సొంత అల్లం పేస్ట్ అన్నీ సొంతం అండి. ఈ సొంతం అంతా సొంతం. నీకంటూ సొంతం ఏదీ ఉండదు. మానవా, పుట్టినవాడు చావక మరణించక తప్పదు, మరణించిన వాడు దాని పేరేం పేరు తర్వాత ఏ గాల్ యు టెల్, మరణించిన వాడు మరలా జన్మించక తప్పదు. నథింగ్ ఫ్రెండ్స్, అదంతా ట్రాష్. మనం చూస్తున్నామా పైకి పోయి, పుట్టినవాడు బతుకుతాడో చస్తాడో మరణిస్తాడో మళ్ళీ పుడతాడో లేదో. ఇది మా వంటగది టూర్ స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదండి. ఇదే మా వంటగది టూర్. దీంట్లో కొంచెం దిస్ వన్ మసాలా కాదండి, పుట్నాల పొడి. దట్ పొడి ఇది చిక్కగా రావడానికి కొంచెం అలా గార్నిష్ చేయాలి. గార్నిష్ కాదు, చేస్తే కూర టేస్ట్గా ఉండేది దాంటండి. ఇంకా కూర ఆల్మోస్ట్ 5 minutesలోకి వచ్చింది, అయిపోవచ్చింది. తినే అప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ మా అమ్మని కూడా. టేస్ట్ అలా ఆస్వాదించాలి. ఆపేసుకుందాం. స్టవ్ మీద ఉంచుకొని పెట్టుకొని తినకూడదు అంటండి ఫ్రెండ్స్. మనకి ఏమంటారు, సంపద తొందరగా కలిసి రాకుండా ఉంటుందంట. సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ లోపల మీకు చూపిస్తాను నేను ఫైనల్గా మా రెసిపీస్ ఎలా వచ్చిందా. కాలిపోయింది. ఫ్యాన్ వేసుకో ఎక్కడంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొంచెంగా ఫస్ట్ పక్కన పెడదాం. నేను ఇంట్లో పెద్ద అమ్మాయినండి, అందుకని తినకూడదంట వేడి ఫస్ట్. ఏయో అన్ని సిద్ధాంతాలు సిగ్నాదాలు మా అమ్మ చెప్పిద్ది. గుర్తొచ్చినప్పుడు ఫాలో అవుతుంటా, గుర్తు లేనప్పుడు నథింగ్ డూయింగ్. వేడి వేడి బగారాన్న అస్సలు మామూలుగా లేదు. ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ఇది. మష్రూమ్ కర్రీ. తిందాం. ఫస్ట్ ముద్ద మీకేనండి. ఇప్పుడు దాకా మీరు ఇంత కష్టపడి చూసినందుకు, మరియు ఇది లైటింగ్ బాగా రావట్లేదండి. బయటకు వెళ్దామండి, కొంచెం గాలి తగిలింది. అలా బయట గాలిలో బాగా గాలి తగులుతుందండి. పగలంతా ఏమో గాలి ఒకటే గాలి, సాయంత్రం అయితే అస్సలు గాలి ఉండట్లేదు. చూసారా, ఇదిగోండి ఫస్ట్ ముద్ద మీకే. మీకే. నెక్స్ట్ ముద్ద మా అమ్మాయికి. నెక్స్ట్ ముద్ద ఆదిత్యకి. ఆదిత్య నిన్ను రాలేదు తిమ్మా. వాడు రావట్లేదండి, వీడియోలో కనపడటానికి సిగ్గు ఎక్కువ. అబ్బా ఎంత టేస్ట్గా ఉందంటే చికెన్ సరిపోయిందండి, చాలా బాగుంది. మేము ఆల్ టైమ్ వెజ్ ఫేవరెట్స్. ఉంపేసిందంటే మష్రూమ్ నీకు వాళ్ళకి పెట్టు. భలే ఉందండి. అసలుకి నోరు ఊరిపోతుంది అనమాట. ఎప్పుడు వీడియో అయిపోద్దా, ఎప్పుడు తిన్నావా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకైతే. షూట్ చేయమంటే నేను చేయను అంటుంది తినాలని. ఎంతసేపు అని బతిని ఆడుకుంటున్నాను. బాయ్ చెప్పింది ఎంతసేపు మా. బాయ్ చెప్పు. సరే ఫ్రెండ్స్, బాయ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని బాయ్ చెప్పాలంటే తినాలని. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తిన్నాక మళ్ళీ ఏదైనా వీడియోలో కలుద్దాం. మీరైతే కంపల్సరీ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సరే బాయ్. ఏం తింటున్నా? బగారా అన్నం, మష్రూమ్ కర్రీ, ఎవర్ గ్రీన్ ఫేవరెట్. సూపర్గా ఉన్నాయి అసలు. హాయ్ నేస్తాలు, అందరికీ నా ఛానల్లోకి స్వాగతం. నా రెసిపీస్ వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి ఒకసారి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్ కర్రీ అయితే. అయిపోయింది, మళ్ళీ పెట్టుకొస్తాము. అయిపోయిందండి, అయిపోయింది. మళ్ళీ పెట్టుకొచ్చుకోవాలి. 4 ప్లేట్లు తింటారు ఇట్లా బొడ్డ ప్లేట్లతోటి. కొంచెం ఫ్రెండ్స్, మళ్ళీ బండలు తింటున్నామని ఫీల్ అవ్వకండి మీరు. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వీడియో కూడా అయిపోవచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చెప్పుమా. సబ్స్క్రైబ్ చేసుకోండి. తినే పనిలోనే ఉన్నాను, అదే ఆస్వాదిస్తున్నాను. టేస్ట్ అంత ఎక్సలెంట్గా ఉంది. మీరు కూడా రెసిపీ రిలేటెడ్ వీడియోలో ఉంది, చూసి చేసుకోండి. బాయ్.